పరిశుద్ధ గ్రంథంలో వచ్చి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 32వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 27వ వచనం. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తమ కత్తిని తన నడుమునకు కట్టుకొని పాళెములో ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలెనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఇక్కడ మనం చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేస్తే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి దేవుని ద్వారా పంపించబడ్డారు. దేవుని స్తోత్రం. దేవుడు వారిని ఫరో చేతిలో నుంచి, రెండవది ఐగుప్తు చేతిలో నుండి. వాస్తవంగా అండి, ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ఐగుప్తు అనే సాతాను చేతిలో నుంచి మనం బయటకు వచ్చి మందిరానికి వచ్చాం. వాడు ఏం చేస్తాడంటే వెళ్ళొద్దు అని పట్టుకుంటాడు. వెళ్ళొద్దని ఎక్కడ పట్టుకుంటాడు? సినిమాకి వెళ్ళొద్దండో, రోడ్లు తిరగడానికి వెళ్ళొద్దండో. వాడు అనేదల్లా ఒకటి, మందిరానికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు? నువ్వు ఊరంతా తిరుగు, కుక్క తిరిగినట్టు తిరుగు ఊరంతా, కానీ మందిరానికి మాత్రం వెళ్ళొద్దు. ఇంక వెళ్ళొద్దంటే మనం ఏం చేస్తాం? ఈరోజు మనం ఆలోచించాలి. ఫరో అనేది ఒక బలమైనది. ఆ బలమైన ఫరో చేతుల నుండి వారందరూ విడిపించబడ్డారు. విడిపించబడి వారు అరణ్యములో బడి వెళ్తూ ఉంటారు. దాని స్తోత్రం. ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడైన యెహోవా మోషేను సీనాయి పర్వతం మీదకి తీసుకువెళ్ళాడు. కొన్ని రోజులైంది పర్వతం మీద మోషే ఉన్నాడు. అయితే సమాజం క్రింద ఉంది. సమాజం ఎక్కడుంది? మోషే ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. గమనించాలి. కొండ అనుభవం వేరు, క్రింద అనుభవం వేరు. కొండ మీద ఉన్నవాళ్ళు అంటే దేవునితో సహవాసం చేసే వారి విధానం వేరుగుంటుంది. దేవునితో సహవాసం లేని వారి విధానం కొండ కింద ఉంటారు. కొండ కింద ఉన్నవారు విచ్చలవిడిగా జీవిస్తారు. ఎలా జీవిస్తారట? విచ్చలవిడి అంటే ఏంటి? వాళ్ళ ఇష్టం. ఏది చేయాలని కూడా చేస్తారు. ఎలా నడవాలంటే అలా నడుస్తారు. విచ్చలవిడిగా జీవిస్తున్నారు. గమనించాలి. ఇప్పుడు మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో గడుపుతూ ఉన్నాడు. కిందన్న వారు అహరోను దగ్గరికి వచ్చి, అయ్యా మరి మోషే వెళ్ళి చాలా రోజులైంది, మరి మోషే ఇప్పుడు లేడు కదా, ఇక మోషే ఏమయ్యాడో ఒకసారి ఆ మాట చదివితే చాలా విచారకరం అండి. చదువు. నా మాట ఎక్కడ ఉందో వచ్చును అమ్మ. అది కాదు. ఈ మోషే ఏమాయనో వచ్చును. చెప్తాను. ఒకటో వచ్చును. చదువు. ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించు. ఎవరంట? అంటే ఎంత గౌరవం చూడండి. ప్రజలకి సేవకుడి పట్ల ఎంత గౌరవం ఉందో చూడండి. ఎవరి మాట మాట్లాడేది? ఇజ్రాయెల్ ప్రజలే. ఎంత గౌరవం ఇవ్వాలండి. మన జీవితాల్లో ఎంత గౌరవం ఎప్పుడు ఇస్తామంటే మనలో దేవుని భయం ఉన్నప్పుడు, మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తాం. దేవుని దేవునిగా గౌరవిస్తాం. సేవకుని సేవకుడిగా గౌరవిస్తాం.
ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదా? ఎందుకు తెలుసా? ఆ మోషే అని వాడు ఏమయ్యాడో అనే అనుభవంలో ఉంటారు. హల్లెలూయా. ప్రజలు మాట్లాడుతున్నారు, ఈ ఐగుప్తు నుంచి నడిపించిన ఈ మోషే అనేవాడు ఏమాయనో. కాబట్టి ఇప్పుడు మాకు ఎవరొకరు కావాలి. మాకు అంటే తొందరపాటు నిర్ణయాలు. ఎప్పుడు కూడా మన జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచించాలి. ఏదన్నా ఒక పని చేయాలంటే ఇది చేసేస్తాం అనకూడదు, ఆలోచించాలి. దేవుని స్తోత్రాలు. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా తీసుకోకూడదు నిర్ణయం. తొందరపాటు నిర్ణయాలు తొందరగా తప్పిపోదడి చేస్తాయి. కాస్త ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచించాలి. ఈ ప్రజలు అదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మాకు ఎవరో ఒకరు కావాలి. వాస్తవంగా ఇజ్రాయెల్ ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి అంటారు, మాకు రాజు కావాలి. ఎవరు కావాలంట? వాళ్ళు కూడా అదే తొందరపడ్డారు. వారు తొందరపాటు తనమే వారికి తగ్గ వారిని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సరే, ఇక్కడ మోషే ఏమాయానో. ఇప్పుడు మాకు ఒక దేవుడు కావాలి. ఎవరు కావాలంట? ఇప్పుడు మాకు ఒక దేవుడు కావాలి. వీళ్ళందరూ మాకు దేవుడు కావాలని అప్పుడు అహరోనుతో మాట్లాడుతూ అహరోన్ని బాగా ఇబ్బంది పెట్టినప్పుడు అహరోన్ ఏం చేశాడంటే, మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురమ్మన్నాడు. బంగారం తీసుకొస్తే ఆయన ఒక దూడం చేశాడు. ఏం చేశాడు? బంగారంతో ఏం చేశాడు? దూడం చేసి, పోయి ఇజ్రాయేలు నీ దేవుడిని యెహోవా ఇదే అన్నాడు. ఎవరంట? ఎవరు చేశారు అది? మనిషి చేశాడు. మనిషి దేవుని చేస్తాడా? ఒకసారి ఆలోచించాడు. మనిషి దేవుని చేస్తాడా? దేవుడు మనిషిని చేస్తాడా? ఆ వచ్చిన చదవండి. ఓ ఇజ్రాయేలు వచ్చును 4వ వచ్చును. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించను, నీ దేవుడు ఇదే. జ్ఞానం అనేది ఒక వ్యక్తిలో ఉంటే మనిషిని దేవుడు చేశాడా, దేవుడు మనిషి చేశాడా? ఒకసారి ఆలోచించాలి. చాలా మందికి తెలియదు. అందుకని వారిని అజ్ఞానులు అన్నారు. డబ్బుంటే ఉండొచ్చు. దేవుడు మనిషిని చేశాడు కానీ మనిషి దేవుడు చేయలేడు. చాలా మందికి అర్థం కాని విషయం ఇదే. అజ్ఞానం ఉండిపోవడానికి గల కారణం అది. విమానం ఆకాశం ఎగరటం కనిపెడతాడు మనిషి. చంద్రమండలంలోకి రాకెట్ ద్వారా వెళ్తానికి మనిషి కనిపెడతాడు. అన్ని కనిపెడతాడు కానీ నిజ సృష్టికర్త ఎవరో తెలుసుకోలేకపోవడం అనే అజ్ఞానం. హల్లెలూయా. ఒక దూడను చేసింది ఎవరంటే ఒక మనిషి. కానీ ఇప్పుడు ఆ దూడ దేవుడు అన్నారు. సరే, అక్కడ ఎలా ఉంది తెలుసా? రేపు పండగ అన్నాడు. దేనికి పండగ? దూడని ఆరాధిస్తున్నారు. ఒక బొమ్మను చేసి దానికి ఆరాధన చేస్తున్నారు. రేపు పండగ అన్నారు. ఆ పండగ ఎలా ఉందో తెలుసా? తినుచు త్రాగుచు. ఏంటంట? కొన్ని పండగలు వస్తాయి. ఇవాళ పండగ, రేపు తినటం త్రాగటం. అంటే పండగ అంటే ఏంటి? మన దేవుడు ఎలాంటి వాడు? తినటం త్రాగటం. త్రాగేవాడు ఎట్లా ఉంటాడు? కంట్రోల్ తప్పిపోతాడు. పరిశుద్ధత ఉండదు, పవిత్రత ఉండదు. కానీ వాళ్ళు గమనించాలి. పండగ పెట్టేశారు, ఇక వాళ్ళందరూ అంట తినచ్చు త్రాగుచు. క్రిస్మస్ పండుగ వస్తే కొంతమందికి తింటారు, త్రాగుతారు. దేవుని నామానికి అవమానం. వాళ్ళ విచ్చలవిడి జీవితాన్ని చూసి దేవుడు అంతా కోప్పడతాడు. క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు నీ కొరకు పుట్టాడు. అంతేకాని పండగ అంటే ఒంటి మీద కొత్త బట్ట, నోటికి ముక్క, తర్వాత తాగేవాడికి తాగితే పండగ. హల్లెలూయా.
నీ ఒంటి మీద బట్ట కదా కోరుకునేది ఆయన. ఆ రోజు ఏం వండుకున్నావు, ఏం తిన్నావు అని కదా పండగ అంటే. పండగ అంటే క్రీస్తు నీలో పుట్టాడే, అది పండగ. ఈరోజు చాలా మందికి పండగ అంటే తెలియదండి. అలవాటు అయిపోయింది, ఆచారం అయిపోయింది. అలవాటు భక్తి, ఆచార భక్తి. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఏముండారు నేను పండగకే, ఏముండారు మా నిన్న పండగకే. పండగ ఏం తీసుకొచ్చారు? పండగ నీ నోట రాకూడదండి. అది విచ్చలవిడి జీవితం అన్నమాట. అది పండగ అంటే నువ్వు ఆనందించడవా? పండగ అంటే నువ్వు సంతోషించడవా? ఈరోజు అర్థం చేసుకోగలిగితే క్రీస్తు నీలో పుట్టాడే, ఆ రోజు నుంచి నీకు రోజు పండగే. రోజు అది ఎవరికైతే క్రీస్తు పుట్టాడో అది అలాగే తెలిసింది. నువ్వు చెప్పగలవా? ప్రతి సంవత్సరం 25వ తారీఖు క్రిస్మస్ పండుగన నాకు బట్టతో పని లేదు, మంచి భోజనంతో, నువ్వు చెప్పగలవు? చెప్పలేవు. ఎందుకంటే నీవు నామకార్థ భక్తి చేస్తున్నావు, నీకు ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తున్నావు. నేను చెప్పగలను 2005వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖున ఆ రోజు నుంచి నాకు రోజు క్రిస్మస్. నాకు ఒక 25వ తారీఖు క్రిస్మస్ కాదు. నాకు తెలిసి ఏ రోజు గారు ఆ రోజు కొత్త బట్టేసుకుని నాకు తెలియదు. నాకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? నేను నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నా, నిజమైన సంతోషాన్ని అనుభవిస్తున్నా. ఆ ఒక్కరోజే నాకు పండుగ అనుకోండి, నా వెచ్చలవిడి జీవితం ప్రవర్తిస్తున్నా. కొంతమంది పోలు పెడతారు, తెచ్చావా తెచ్చావా తెచ్చావా, వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారు. హల్లెలూయా. పండగ అనేది దండగండి. పండగ కోసం కాదు. ఇశ్రాయేలు ప్రజలకి ఒక పండగ కావాల్సి వచ్చింది. దేనికి? తినటానికి, త్రాగడానికి, ఆనందించడానికి వారికి పండగ కావాల్సి వచ్చింది. కానీ పండగలో ఉన్న అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు కూడా ఒకరోజు పండగ కోసం వెళ్ళాడు. కానీ ఎక్కడికి వెళ్ళి తెలుసా? పండగలో లేడు ఆయన. పండగలో చెప్పాలి, దేశమంతా కూడా 25వ తారీఖున పండగ చేస్తుంటే ఆ పండగలో నువ్వు ఉండకూడదు, ఆ షాపింగ్ మాల్లో నువ్వు కనపడకూడదు. వాస్తవంగా వాక్యానుసారం జీవించే లెక్క అయితే పౌలు అంటాడు, నిజమాడుతూ వల్ల నేను మీకు శత్రువు అవుతున్నా. కొంతమంది గుడ్లు వేసుకొని మీరు చదువుతున్నారు. నువ్వు కొనవో, నువ్వు వేసుకోవు, మమ్మల్ని కూడా వేసుకోనివా? హల్లెలూయా. మీ హృదయ కాఠిన్యతను బట్టి మేము మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నిజమాడటం వల్ల ఏమయ్యాడంట? శత్రువు అవుతారు. నిజం చెప్పకూడదండి వాళ్ళ. ఎందుకంటే నిజం చెప్పానుకోండి, క్రిస్మస్కి పండగ కానుక నాకు కూడా రాదు. నాకు ఏ రోజు కూడా క్రిస్మస్ కానుక రావు. దేవుని స్తోత్రం. నేను దానికోసం ఎదురు చూడను. యేసు ప్రభు వారు పండగకి వెళ్ళాడు కానీ పండగలో ఉన్నాడా? అమ్మ చెప్పాలి. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేములోకి దేనికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? పండగకి వెళ్ళాడు. కానీ పండగలో ఉన్నాడు ఆయన. చదవండి 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడికి వెళ్ళాడు. యెరూషలేములో లేడు ఆయన. పండగ చేసుకునే వారి మధ్యలో లేడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధితో అతడు పడి ఉన్న స్థితిలో ఎవరు పట్టించుకుంటుంది ఆయన్ని. ఎన్ని సంవత్సరాలు అండి? 38 సంవత్సరాలు. నీ స్థితి మాటలా పండగ నీకు అవసరమా? హల్లెలూయా. పోయిన సంవత్సరం క్రిస్మస్ కట్టే ఉన్నా, ఇప్పుడు కట్టే ఉన్నా. నీ స్థితి మారలేదు కదా. స్థితి మారని మనము లోపల ఇచ్చారు, లోపల బాధ. అప్పు చేసి 10 ఏళ్ళు పెట్టి పంట తెచ్చుకుంటే నీకు ఎంత సంతోషిస్తావండి? అప్పు చేస్తావు, ఆ రోజు ఏదో సంతోషించినట్టుగా ఉంటావు, కానీ హృదయంలో సంతోషం ఉండదు. పండగ అయిన తెల్లారి రూపాయి ఉండదు. పండగ బాగా ఖర్చు పెట్టేశావు. అతడంట 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడు అంటండి. ప్రభు అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తిని బాగు చేయాలి. అది పండగ. దేవునికి పండగ ఏంటి తెలుసా? నిన్ను బాగు చేయాలి, నన్ను బాగు చేయాలి. హల్లెలూయా. సరే, ప్రజలందరూ కూడా వెచ్చలవిడిగా జీవిస్తున్నారండి. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దిగొస్తున్నాడు 10 ఆజ్ఞలు పలక తీసుకొని. దేవుని చేత ఆజ్ఞలు పొంది ఆజ్ఞలు తీసుకొని కిందకు వస్తుంటే కొండ మీద నుంచి కింద ఉన్న వారిని చూశాడంట. ఎవరు చూశాడు? కింద ఉన్న వారిని చూశాడు. అమ్మా, నువ్వు కింద ఉన్న అనుభవం ఉండవా? కొండ మీద ఉన్న అనుభవం ఉండవా?
కొంతమందికి క్రిస్మస్ పండుగ చేస్తారు, రంజాన్ చేస్తారు, ఈస్టర్ చేస్తారు, గుడ్ ఫ్రైడే చేస్తారు, ఆగస్టు శివరాత్రి చేస్తారు. పాపం ఏది మర్చిపోను, ఏది పోనీరు. హల్లెలూయా. కింద ఉన్నవారు ఏది పోనీరండి. నువ్వు పైనున్న అనుభవంలో ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు ప్రత్యేకించబడాలి, దేవునితో ఉన్న అనుబంధం కలిగి ఉండాలి. మోషే కిందకి వస్తా ఉన్నా కాదు, కింద చూశాడు. కింద చూస్తే పాళెములో అరుపులు కేకలు. ఏంటి అంటే పండగంటే అరుపులు కేకల. క్రిస్మస్ పండుగ రోజున ఇంట్లో రకరకాల గొడవల, అరుపులు కేకల, గోళ్ళ. హల్లెలూయా. ఒక క్రైస్తవుడి ఇల్లు అంటే ఎంత క్రమశిక్షణ ఉన్నదో తెలుసా? ఒక క్రైస్తవుడి ఇల్లు ఎంత సమాధానం ఉన్నదో తెలుసా? ఒక క్రైస్తవుడి ఇంట్లో అరుపులు వినపడకూడదు, కేకలు వినపడకూడదు. వీళ్ళేం ప్రాంతానికి వెళ్ళేవాడు బాబు, ఎప్పుడు అరుపులు కేకలే, గొడవలే. పక్కన వారికి వినపడకూడదండి. ఒక బొమ్మను చేసుకొని దాని దగ్గర నాట్యం ఆడుతున్నారు. ఇదే మాకు దేవుడు, ఇదే మాకు దైవం అన్నట్టుగా డాన్సులు గంతులు వేస్తామంటే ఎవరు చూశారు? మోషే చూశారు. ఎంత విచారం చూశారా? అప్పుడు కిందకు అతను వస్తా ఉండగా అక్కడి నుంచి ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ కూడా దేవుడు యెహోవా పక్షంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పక్క వచ్చేయమన్నాడు ఆ గుంపులో నుంచి. మన మాటలు మీకు అర్థమవుతున్నాయి. అక్కడ గంతులు వేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కలిసి గంతులు వేస్తున్నారు. ఎవరంట? అసలు ఒక స్త్రీ బయట వచ్చి అలా గంతులు వేయచ్చా? అది ఎంతవరకు పద్ధతి ఒకసారి ఆలోచించాలి. పురుషులు చేస్తున్నారు, స్త్రీలు చేస్తున్నారు, అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారంటే. కొన్ని పండగలు చూడండి చాలా విచ్చలవిడిగా, అది చూస్తేనే ఎలా ఉండదండి, ఒక పద్ధతిగా ఉండేవాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, తల్లి తండ్రి కూతురు కొడుకు నలుగురు కలిసి సినిమాకి వెళ్తారు. నలుగురు కలిసి అక్కడ వచ్చేది ఏమేస్తారు? ఆ అబ్బాయి వెళ్ళి అమ్మాయిని ప్రేమిస్తా ఉంటే, ఆ ప్రేమించేది నలుగురు కలిసి చూస్తుంటే అది అసలు చూసే సన్నివేశమేనా? వీళ్ళు సిగ్గుండవలేనా? హల్లెలూయా. ఇప్పుడు అక్కడ చూసేది ఏంటి? పిల్లలకి చూసి మీరు కూడా ప్రేమించుకుంటారా, మీరు కూడా అట్లా ప్రవర్తించడరా అని చెప్పి తల్లి తండ్రి పిల్లలిద్దరూ నలుగురు కలిసి రక్కగోళ్ళని చూస్తూ ఉంటారు. చాలా విచారమైన పరిస్థితి. ఏది చూడాలో, ఎలా చూడాలో, ఏం నేర్పాలో ఈరోజు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారండి. హల్లెలూయా. అక్కడ పురుషులు స్త్రీలు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, వెచ్చలుగా తిరుగుతున్నారు, త్రాగుతున్నారు, గంతులు వేస్తా ఉంటే చూస్తే ఎలా ఉంటుందండి? వాళ్ళకి ఏమనిపించలా. కానీ మోషేకి బాధ వచ్చేసింది. అదే ఈ ప్రజలు ఒకప్పుడు శ్రమలో ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశారే, దేవుడు వీరు విడిపించాడే, ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చాడే, మళ్ళా వీళ్ళు ఎట్లా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అని చెప్పి మోషేకి బాధ వచ్చి, మీలో ఎవరైతే యెహోవా పక్షం ఉంటారో వారు పక్కరండి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీవు దాంట్లోంచి బయట రావాలి. దేంట్లోంచి? విచ్చలవిడిగా జీవించే జీవితం బయట రావాలి. ఈ లోకము చాలా సరదాలుగా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఏదేదో చేస్తూ ఉంటుంది. నువ్వు దాంట్లో ఉండకూడదు, దాంట్లోంచి బయట రావాలి. హల్లెలూయా. దాంట్లోంచి బయట రాకోకుండా అక్కడే ఉండి నేను ఆరాధన చేస్తాను, అక్కడే ఉండి అంత అంటే కుదరదు. ఆ మాట చెప్పినప్పుడు అండి లేవీలందరూ బయటకు వచ్చేసారు. దేవుని స్తోత్రం. ఎవరు వచ్చారు? లేవీలు ప్రత్యేకించబడ్డవారు. ఈరోజు అండి మన జీవితాల్లో నీవు ప్రత్యేకించబడాలి. ఈరోజు ఆదివారం లోకంలో తిరుగుతూ ఉంది. దేవుని బిడ్డలన్న వాళ్ళు కూడా లోకంలో తిరుగుతూ ఉంటే నువ్వు ప్రత్యేకించబడ్డ వ్యక్తి ఎలా అవుతావు? ఈరోజు ఎన్ని పనులు ఉన్నా సరే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి. నేను ప్రత్యేకించబడ్డా, నేను దేవుని కోసం ప్రత్యేకించబడ్డా, నేను దేవుని ఆరాధించడానికి నేను ప్రత్యేకించబడ్డా. నా కుటుంబం దేవుని ఆరాధించడానికి ప్రత్యేకించబడ్డ కుటుంబం.
నా కుటుంబం ప్రత్యేకంగా ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఏదైనా ఖర్చు పెట్టే విషయంలో ప్రత్యేకంగా ఉంటావు. మాకెంత ఖర్చు అయిందండి అని గొప్పగా చెప్పుకుంటావు. నీ గొప్ప అక్కడ కాదు, నీ గొప్ప దేవుని ఆరాధించే విషయం చెప్పాలి. ఎవరి నా కుటుంబం అండి దేవుని ఆరాధిస్తామండి, ఆదివారం ఎక్కడికి వెళ్ళమండి, నా కుటుంబానికి కూడా ప్రత్యేకత ఏం తెలుసా, మేము మా దేవుని ఆరాధిస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా, మాకెంత ఉందండి, మాకు అంత ఖర్చు అయిందండి, మాకెంత ఖర్చు అయిందండి, వీటి గురించి అన్ని గొప్పలు చెబితే సుఖం ఉండదు. దేవుని ఆరాధించే విషయంలో నీ గొప్పతనం చెప్పు. హల్లెలూయా. మోషే చెప్పాడు, ఎవరైతే యెహోవా పక్షంగా ఉంటారో వారందరూ కూడా పక్క రమ్మన్నాడు. లేవీలు వారందరూ కూడా ఏమయ్యారండి, పక్కకు వచ్చేసారు. అంటే వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. ఈరోజు మన జీవితంలో నీవు ప్రత్యేకించబడ్డావా? ఒకసారి ఆలోచించాలి. ఏం చేయాలి? లోకంలోంచి ప్రత్యేకించబడాలి, లోకంలోంచి వేరు చేయబడాలి. గొర్రెలు మేకలు కలిసి ఉన్నాయి. గొర్రెలు మేకల్లోంచి గొర్రెలను దేవుడు వేరు చేశాడు. మేకల్లోంచి గొర్రెలు ఏం చేశాడు? నువ్వు వేరు చేయబడాలి. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలతో నువ్వు సపరేట్గా దేవుని ప్రజలతో కలిసి ఉండాలి. లోకంతో నువ్వు వేరవ్వాలి. లోకంతో కలిసి ఉండకూడదు, లోకంతో ఏకమై ఉండకూడదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు అంటాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున, నీవు నేను ఏకమై ఉండలాగున వీళ్ళందరూ కూడా ఏకం అవ్వాలి. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఒకసారి చూడండి. అక్కడ ఏకమై ఎవరితో ఏకం అవ్వాలో, యోహాను సువార్త 17వ అధ్యాయము తండ్రి నేను నీవు ఏకమై ఉన్నలాగున వచ్చును చెప్పమ్మా. 21వ వచనం, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని. హల్లెలూయా. నువ్వు దేవునితో ఏకమై ఉండాలి, దేవుని ప్రజలతో ఏకమై ఉండాలి, లోకంతో కాదు. నువ్వు ఎవరితో ఏకమవుతున్నావు? నువ్వు ఎవరితో ఏకీభవిస్తున్నావు? ఇది పరిశుద్ధమైన దినం. దేవునితో ఏకమవటానికి వచ్చాం. ఆయనతో ఏకమవుతే ఏం తెలుసా, మనం బలవంతులకు మార్చబడతాం. స్తోత్రం. అందుకని ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని పక్షంగా ఉండి వారు సపరేట్గా పక్క వచ్చేసారు. ఆ గుంపులో నుంచి పక్కకు వచ్చారు. నువ్వు గుంపులోనే ఉండవా? మా ఆలోచించాను. ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. ఏ గుంపులో ఉండవు అమ్మా? ఏ గుంపులో ఉండవు? నశించిపోయే గుంపులో ఉండవా? పాతాళకి వెళ్ళే గుంపులో ఉండవా? దేవుని ఉగ్రతకు గురయ్యే గుంపులో ఉండవా? ఏ గుంపులో ఉండవు? దేవుని వాక్యం నీతో మాట్లాడుతుండగా ఆయన స్వరము వినే చెవులు నీకు ఉండాలి, ఆయన మాటలు వినే చెవులు నీకు ఉండాలి. దేవుడు మోషే ద్వారా మాట్లాడగానే ప్రజలందరూ కూడా లేవీలు ఆ గుంపులో నుండి, ఏ గుంపులో నుంచి? మోయాబు అనే గుంపులో నుంచి ఋతు వేరైపోయింది. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితంలో ఇంకా ఆ గుంపులోనే. అప్పుడు మోషే అన్నాడు, ప్రతి వారు కూడా మీ కత్తి నడుముకి కట్టుకోమన్నాడు. ఒకసారి మాట చదవగలరా? అతడు వారిని ఎవరిని చూసి? వేరు సపరేట్ అయిన వారిని చూసి, మీలో ప్రతి వాడును తన కత్తిని, కత్తి ఎక్కడ కట్టుకోవాలి? చేతితో కట్టుకోవాలా, నడుముతో కట్టుకోవాలా? అన్నాడు, మీరు నడుము కత్తి కట్టుకొని పాలెంలోకి వెళ్ళండి. చెల్లెలే కావచ్చు, అన్నయ్య కావచ్చు, తమ్ముడే కావచ్చు, పొరుగువారే కావచ్చు, వాళ్ళని చంపండి అన్నాడు. చంపాలంటే కత్తి ఎక్కడ ఉండాలి? చేతిలో ఉండాలి. నడుముతో కడితే ఎక్కడ చంపుతారు? హల్లెలూయా. వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతుండగా నడుము కట్టుకోండి, ఊళ్ళోకి వెళ్ళండి, పాళెం నుంచి ద్వారం నుంచి లోపలికి వెళ్ళండి,
అక్కడ చంపమన్నాడు. ఏం చంపమన్నాడు? చాలా మందికి అర్థం కాక మీ బైబుల్ ఏంటి మనుషులు చంపమని చెబుతున్నారేంటి? మనుషులు చంపమంటారేంటి? అది కూడా ఎక్కడ కట్టుకోమని? నడుము కట్టుకోమన్నాడు. నడుము అంటే ఏంటి తెలుసా అండి? చెప్పండి. నడుము అంటే ఏంటి? సత్యం. హల్లెలూయా. నడుము అంటే సత్యం. సత్యం అనేది నీకు తెలిస్తే తప్పు అనేది నువ్వు ఖండిస్తావు. సత్యమే నీకు తెలియదు అనుకోండి, సత్యం అనేది నీకు తెలియకపోతే నువ్వు ఖండించలేవు. మన పిల్లలు చిన్న అబద్ధం ఆడారు అనుకోండి, వాడిని ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఇంకా 100 అబద్ధాలను నేర్పుతావా? ఒక్క అబద్ధం ఆడితే దానివల్ల ఎంత నష్టం నీకు వచ్చిందో తెలిస్తే వాడిని మరలా జీవితంలో బ్రతికుండగా వాడి నోట అబద్ధం రాకుండా నువ్వు వాడిని శ్రద్ధ తీసుకుంటావు. హల్లెలూయా. ఏంటో మనకు తెలియకుండా మనం అబద్ధాలు అడుగుతాం. అది నీకేం తెలీదు? సత్యం తెలియదు. అబద్ధం వల్ల వచ్చే నష్టం అది నీ ఊహకు అందదన్నమాట. హల్లెలూయా. ఈరోజు సత్యము తెలిస్తే నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థమైతే అలా అసత్యంలో ఉన్న వారిని నువ్వు గద్దిస్తావు. అసత్యంలో ఉన్న వారిని మంచి వెలుగులోకి, మంచి మార్గంలో నువ్వు నడిపిస్తావు. నీకే సత్యం తెలియదు. నీ మిత్రులను ఎలా గద్దిస్తావు, ఎట్లా ఖండిస్తావు? నీ కళ్ళ ముందు పిల్లలు తప్పుదారులు వెళ్తుంటే నువ్వు చూస్తూ ఉంటున్నావు. ఏం తెలుసా? నీకే సత్యం తెలియదు. నీవే చీకట్లో ఉండవు. చీకట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్తున్నా నీకేం తెలిసింది? హల్లెలూయా. అందుకని నడుమునకు కత్తి కట్టుకోమన్నాడు. మొదట నీకు సత్యం తెలియాలి, నువ్వు గద్దించాలన్నా. ఇప్పుడు ఒక ఆయన సిగరెట్ తాగుతున్నాడు. ఆ సిగరెట్ ఎవరు తెచ్చారు? వాళ్ళ అబ్బాయి తెచ్చాడు. అమ్మా, తండ్రికి కొడుకు ఏం చేశాడు చెప్పాలి? సిగరెట్ తెచ్చాడు. తెచ్చింది ఎవరు? కొడుకే. తాగేది ఎవరు? తండ్రి. 4 రోజుల తర్వాత ఆడు తాగుతున్నాడు. ఆడు తాగుతుంటే ఈడు అనాలి, తండ్రి అనాలి, బాయ్ సిగరెట్ తాగకూడదు అంటే చెప్పకుండా? నువ్వు సరైన మార్గం నడవకోకుండా నీ పిల్లల్ని నడిపించగలుగుతావా? సత్యము తెలిసినప్పుడే. సత్యం అనేది చాలా బలమైనది. నీలో సత్యం లేకపోతే నువ్వు అరిసిన కేకలసిన ఉపయోగం ఉండదు. యథార్థమైన మాటలు చాలా బలము గలవి అన్నది. అందుకని ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు విచ్చలవిడిగా ఉన్నప్పుడు వారిలో గద్దించేవాడు కావాలి, వారికి మంచి చెప్పేవాడు కావాలి. మన మంచి మార్గంలో నడుస్తూ ఇతరులకు మంచి చెప్పాలి. నువ్వు త్రాగుతున్నావు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అయ్యా తాగమాక కిడ్నీ పోడవుతుంది అంటే హల్లెలూయా. నువ్వే పనిలో ఉండవు, అదే పనిలో ఉండి ఇంకోటి చెప్పగలుగుతావా? ఒక ఆయన అన్నాడంట, మా ఊరంతా మార్చాలని చూశాడంట, ఎవడు మారలేదంట. ఒక ఆయన దగ్గరికి అడిగాడంట, మా ఊరు మొత్తం మార్చాలని చూస్తున్నాను, కానీ ఎంత మంచి మాట చెప్పినా వారు వింటలేదంటే, ముందు నువ్వు మంచి నేర్చుకో, నువ్వు ముందు మంచి బాటలో నడువు, మంచి మార్గంలో నడువు. నీ బాట చూసి అనేక మంది మారుతారు. హల్లెలూయా. నీలో లేకపోకుండా ఎవరు చెబుతావు? ఆ మంచి మార్గంలో నువ్వు నడవకుండా ఎవరు నేర్పుతావు? మీ ఊరు మార్చదు కాదు, మొదట నువ్వు మారు. ఈరోజు నువ్వు చెప్పడం కాదు, చెప్పేవాడుగా ఉండకూడదు, మంచి మార్గంలో నడవటానికి మనం ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం. అందుకనే సత్యము అనే మాట ఏం తెలుసా? నీ నడుముకు సత్యం అనే దత్తి. అప్పుడు నువ్వు గద్దించగలుగుతావు, నువ్వు హెచ్చరిక చేయగలుగుతావు, ఇతరులకి బుద్ధి చెప్పగలుగుతావు. నువ్వు చెప్పినా సరే ఎదుటి వారు ఏం చేస్తా తెలుసా? వింటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట నీకు అర్థం అవడం కోసం వెళ్తున్నా. యేసు ప్రభువు దగ్గరికి ఒక వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. వారెవరైతే శాస్త్రులు, పరిసయ్యులు. వారు ఆమెను రాళ్ళతో కొట్టాలని ధర్మశాస్త్రం చెబుతుంది. యేసు ప్రభు ఏం చెబుతాడని చెప్పి ఆమెను ఆయన ఎదురు తీసుకొచ్చారు. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, మాట్లాడుతుండగా వారు మాటికి అడుగుతున్నారు, అయ్యా ఏమి తప్పు చేసింది అని చెబుతున్నారు. ప్రభు అన్నాడు, ఏ పాపం లేని వారు ఎవరు మీలో, ఆ మీద రాయి వేయొచ్చు అన్నారు.
వారెవరంట? వాళ్ళకి సత్యం తెలియదు. వాళ్ళు పాపాన్ని ఖండించాలంటే ఎట్లా కుదిరింది? వాళ్ళు నీతిమంతులా? కాదు. యథార్థవంతులా? కాదు. మరి చెప్పడానికి ఎట్లా సరిపోతారు? హల్లెలూయా. వాళ్ళలో అలాంటిది లేదు కదా, యథార్థత లేదు, నీతి లేదు కదా, వాళ్ళు ఎలా చెడ్డ సరిపోతారు? పాపాన్ని ఖండిస్తున్నారు, తప్పును ఖండిస్తున్నారు. ప్రభు చెప్పాడు, మీలో పాపం లేని వాడు ఎవడో మొట్టమొదట ఎవరంట? స్తోత్రం. అంటే వాళ్ళు ఎవరు? పాపులు. అంటే వారికి ఏం తెలీదు? సత్యం తెలీదు. ఇతరులకి చెప్పడానికి వారు పనికిరారు, ఇతరులకి చెప్పడానికి వారు సరిపోయిన వాళ్ళు కాదనమాట. వాళ్ళ వల్ల కాదనమాట. ప్రభు అన్నాడు, ఆ మాట చెప్పగానే చిన్నవారు పెద్దవారు మొత్తం వెళ్ళిపోయారండి. ఎందుకు తెలుసా? వారిలో ఏం లేదు? సత్యం లేదు, వారిలో నీతి లేదు, వారిలో యథార్థత లేదు. వాళ్ళు ఇందులో చెప్పడానికి పనికిరారు. ఒకవేళ నేను కూడా యథార్థత లేకుండా, నీతి లేకుండా, సత్యం లేకోకుండా నేను చెప్పాలని బయలుదేరుకోండి, ఉపయోగం ఉండదు. ఒడ్డు దంచితే బియ్యం వస్తాయి, ఓక దంచితే బియ్యం వస్తాయి, ఓక దంచితే పొట్టొచ్చింది. ప్రయాస వ్యర్థం, ఉపయోగం ఉండదన్నమాట. మొదట నేను మారాలి. ఎవరు మారాలి? నేను మారాలి. నాలో మార్పు కనపడాలి. మార్పు లేకోకుండా ఎవరినో మార్చాలనుకుంటే, ఒక ఆమె దగ్గుమంది అమ్ముతుంది. ఏం చేస్తా? అమ్మ చెప్పండి. ఒక పక్క దగ్గుతోనే దగ్గుమందు అంటుంది, పక్కన ఆవిడ ఏం మంది అమ్మా? దగ్గుమందు. నువ్వు వేసుకోవచ్చు కదా, ఇది నాకు పని చేయదు. నీకు పని చేయని మందు ఎంతలో పని చేస్తుందా? చాలా మంది ఆవేశపడిపోతుంటారు, ఏదో చేశాడు. ఏది చేయలు, మొదట నువ్వు మారుకోకుండా ఎవరు మార్చలేవు. ఆ వ్యక్తులు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆమె గురించి మాట్లాడటానికి సరిపోయిన వాళ్ళు. ఎప్పుడన్నా ఎవరన్నా నీకు, అయ్యా నువ్వు రా, అమ్మ నువ్వు రా, తీర్పు తీర్చనుకో, అమ్మ నేను సరిపోయిన దాన్ని కాదు. అంతేగాని నన్ను పిలిచారని చెప్పి వచ్చి కూర్చొని ఏం చేసి ఉపయోగం ఉండదు. నేను ఎలా ఉండా, నా పద్ధతి ఎలా ఉంది, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా నడక ఎలా ఉంది, ఇదంతా కూడా మనం పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేవీలందరూ పక్కకు వచ్చారండి. పక్కకు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? తన నడుముకు కత్తి కట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చంపుతున్నారు. ఏం చంపుతున్నారండి? పాపాన్ని చంపుతున్నారు. నాలో పాపాన్ని చంపినప్పుడు నేను ఇతరులకి చెప్పగలుగుతాను, ఇతరుల్లో ఉన్న పాపాన్ని చంపగలుగుతాను. నాలో పాపం పెట్టుకుని ఇతరుల పాపాన్ని చంపుతానా? నాలో లోపాలు పెట్టుకుని ఇతరులకి చెప్పగలుగుతానా? దేవుని స్తోత్రం. అందుకని ఎవరు చెప్పగలుగుతారంటే ఎవరైతే సత్యం తెలుసుకుంటారో సత్యం కోసం బ్రతుకుతారు, ఎవరైతే నీతి తెలుసుకుంటారో నీతి కోసం బ్రతుకుతారు, ఎవరైతే యథార్థత తెలుసుకుంటారో యథార్థత కోసం బ్రతుకుతూ అనేక మంది యథార్థవంతులుగా చేస్తారు. దేవుని స్తోత్రం. బైబిల్ అందులో ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఆయన పేరు దావీదు. దావీదుకి చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో అబషలోము అనే ఒక ఆయన ఉన్నాడు. అందరికంటే చాలా అందగాడు అబషలోము. అబషలోముకి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు తామారు. దావీదుకి మరొక కొడుకుంటాడు, ఆయన పేరు అమ్నోను. అర్థం చేసుకోండి, ఎవరంట? వీళ్ళందరూ ఒకే కుటుంబం. ఈ అమ్నోను అనే వ్యక్తికి ఈ తామారు మీద మనసు వచ్చింది. ఏమైందండి? అమ్మ చెప్పండి, ఏమైంది? చెల్లెలైంది. ఒక రోజున ఆమెను చూసి లోపల మనసులో మోహిస్తూ ఆమెతో పాపం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఆయనకు ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడు చెబితే ఆయన ఒక చక్కటి సలహా ఇచ్చాడు. చెడ్డ స్నేహితులు చెడ్డ సలహాలు ఇస్తారు, మంచి స్నేహితులు ఒక బుద్ధి లేని వాడు, అది తప్పని చెబుతారు. హల్లెలూయా. అయితే చెడ్డ స్నేహితుడు చెడ్డ సలహా ఇచ్చాడు. సరే, ఏదేమైతే దాన్ని ఫాలో అయ్యాడు. ఏదో రకంగా ఆ ఇంట్లోకి వచ్చింది. ఆహారం పెట్టమన్నాడు. ఆహారం పెడుతూ ఉండగా లోపల ఆ వ్యక్తి ఆమెతో పాపం చేశాడు. ఎవరండి? ఒక అన్న ఎవరితో చేశాడు?
చెల్లెలతో పాపం చేసి. హల్లెలూయా. ఆ విషయం తెలుసుకొని ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ అన్నయ్య చెప్పింది. తర్వాత ఆ వార్త వాళ్ళ నాన్నైన దావీదుకి ఆమె చెప్పాలి తెలిసింది. ఏం చేయాలి ఇప్పుడు? 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనం. ఏ సంగతి? ఏమన్నా మామూలు సంగతి అది? ఈ సంగతి అంటే అది మామూలు సంగతి అండి. రాజు అయిన దావీదు ఊరికి పెద్దవాడు, 10 మందికి చెప్పేవాడు, గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ఇంట్లో ఉన్న సంగతి ఏ సంగతి అంట? తన కొడుకే తన కూతుర్ని అంటే అన్న చెల్లెలతో పాపం చేసిన సంగతి ఎవరు తెలిసింది? ఏం చెయ్యాలి? తెలిసినప్పుడు ఏం చేశాడు ఆయన? చదవనమాట. ఈ సంగతి రాజు అయిన దావీదునకు వినబడినప్పుడు అతడు కోపపడ్డాడంట. ఏం చేశాడు? ఏం చేయాలి? పాపాన్ని చంపాలి. ఏం చంపాలి? మళ్ళా రిపీట్ కాకుండా చంపాలి. కానీ ఆ పాపం చూడగానే ఈయన పాపం గుర్తొచ్చింది. ఆయన పాపం చూడగానే అమ్మ చెప్పాలి, ఈయన పాపం గుర్తొచ్చింది. ఒక పాపి మరొక పాపిని గద్దించగలడా? ఒక తప్పుడు మాటలు ఉన్నవాడు మరొక వ్యక్తిని గద్దించగలడా? హల్లెలూయా. నీ ఇంటిలో ఎందుకు గద్దించలేకపోతున్నావు? చిన్న తప్పు అయినా సరే దాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నా అంటే నీ పాప నీకు కనపడుతుంది. దేవుని స్తోత్రం. గట్టి చేద్దాం. హల్లెలూయా. సందర్భం వచ్చినట్టు చెబుతున్నాను. బాబులు ఐసిఐసిఐ బ్యాంకులో చేస్తున్నప్పుడు ఒక రోజున ఫోన్ చేసి లెక్క అడుగుతున్నాడు. నేను ఆ మాట విన్నా, చెప్పాను, అయ్యా ఒక్క 100 రూపాయలైనా సరే అబద్ధమాడి తప్పు లెక్క రాసి తర్వాత నువ్వు ఒక నేరస్తులాగా నిలబడకూడదు. అబద్ధం అనేది ఎక్కడైనా సరే లెక్క అబద్ధం అనేది రాకుండా చూసుకో. ఒకవేళ అది కనుక నాకు తెలిస్తే మాత్రం నేను ఊరుకునని చెప్పాను. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక చిన్న అబద్ధం అనేది మన బిడ్డల్లో నోట వచ్చిందంటే తండ్రి తలవంపు తెచ్చుకోవాలి. ఒక తండ్రికి పిల్లలు తలవంపులు తేకూడదు. అవసరమైతే ఆ 100 రూపాయలు పెట్టి అబద్ధవాడు ఏదో తెచ్చుకొని తినేదానికన్నా తండ్రికి ఘనత తెచ్చేవాడు ఉండాలి. హల్లెలూయా. మనం తీసుకునే నిర్ణయాలు అవే మన పతనాన్ని. ఒకవేళ మనం దావీదులాగా ఆ సంగతి చూశాడంట, విన్నాడంట, కోపడితే ప్రయోజనం ఉంది. ఎందుకు కోపడ్డాడంటే ఆ మాత్రం కూడా కోపడపోతే. హల్లెలూయా. ఈరోజు చిన్న లోపం కనిపించిన మనం సహించదు. ఎందుకంటే వారు ఎదగాల్సిన వాళ్ళు, వారికి మంచి భవిష్యత్తు కావాలి. వారు ఎదుగుతుంటే మనం సంతోషపడాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో దావీదు అలాంటి పరిస్థితిని చూచి కోపపడ్డాడంటండి. ఇక్కడ అన్నాడు, లేవీయుల్ని నీ నడుముకు కత్తి కట్టుకోమన్నాడు. సత్యం అంటే నీకు తెలిస్తే నువ్వు ఎలా ఖండిస్తావో, ఎలా గద్దిస్తావో, ఎలా బుద్ధి చెబుతావో మళ్ళా రిపీట్ కాకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. అదే తప్పుని మళ్ళా గద్దిస్తే ఈరోజు మన జీవితాల్లో మన బిడ్డలు ఎదగాల్సిన వారికి చాలా భవిష్యత్తు ఉందండి. వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే వారిని ఎలా పెంచాలో నీకు తెలిసి ఉండాలి. సత్యం అనేది నీకు తెలిసి ఉండాలి. అది తెలియనప్పుడు నువ్వేం సిల్లిగా వదిలేసేస్తావు అంతే. సిల్లిగా వదిలితే వాళ్ళు కూడా అలవాటు అయిపోతారు. అందుకని దావీదు అమ్మును పిలిచి ఆ పాపాన్ని గద్దిస్తే, ఆ పాపాన్ని చంపేస్తే ఆ ఇంట్లో ఎంత క్షేమం ఉండేది. అలా చేయలేదు దావీదు. ఎందుకు చేయలేదంటే ఆయన పాపం గుర్తు వచ్చింది. గద్దించడానికి అర్హత లేనివాడు, గద్దించడానికి సామర్థ్యం లేనివాడు. అలా ఉండేపాటికి ఏమిటంటే ఆ ఇంటిలో గొప్ప తుఫాను ప్రారంభమైంది. ఆ ఇంటిలో హత్యలు ప్రారంభమైనాయి. ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా కారణం అయిపోయింది. అబషలోము కోపాన్ని రగులుతూ ఉంది. అబషలోము గందరగోళం అయిపోతూ ఉన్నాడు.
ఏమైనా సరే అమ్మునోడిని చంపాలి. ఏమయ్యండి, ఒక అన్న మరి ఇంకొక అన్నను చంపడానికి ప్రయత్నం అవుతుంది. ఇక దానికి జీవం పోసిన ఎవరు? దావీదే. దానికి జీవం పోసిన ఎవరు? తండ్రే. హల్లెలూయా. సత్యమునకు నడుముకు సత్యము అనే గట్టి కట్టుకొని దేవుని వాక్యాన్ని ఖడ్గం కట్టుకుంటే ఆ ఇంట్లో పాపాన్ని చంపుతాడు. ఏం చంపాడు? పాపాన్ని చంపాలండి. పాపం అనేది చాలా భయంకరమైనది. దావీదు పాపం చంపలేదు. తర్వాత అబషలోమును అమ్నోనుని చంపేశాడు. అబషలోము ఎవరిని చంపాడండి? అమ్నోను చంపాడు. నరహత్య ప్రారంభమైన ఆ ఇంట్లో చాలా దారుణానికి కారణం అయిపోయింది ఆ ఇంట్లో. అదే తండ్రిగా గద్దిస్తే, అదే తండ్రిగా హెచ్చరిక చేసి ఆ పాపాన్ని చంపేసేస్తే సమాధాన పరిచేసేవాడు. హల్లెలూయా. దావీదండి గద్దించకపోవటం వల్ల, పాపాన్ని చంపకపోవటం వల్ల అబషలోము అమ్నోను చంపాడు. అమ్నోను చంపిన తర్వాత అబషలోము ఊరిని పెట్టి పారిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. దావీదు హృదయం వికలమైపోతుంది. అమ్నోను చనిపోయాడు. కూతురు చెరపబడింది. అబషలోము ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియని పరిస్థితి. చిన్న తప్పుని గద్దించకపోతే అది తీవ్ర స్థాయి పరిస్థితి. ఈరోజు మన జీవితాల్లో ఒకటే కదా. మరొక మాట చూడండి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అతని తండ్రి నీవిలాగున ఏల చేయుచున్నవాని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలగ చేయలేదు. ఈయన కూడా దావీదు గారే. అదోని అని అతను కూడా చాలా అందగాడే. అతను పెద్దవాడు. అతన్ని చూసంట మురిసిపోయాడంట. తప్పు చేస్తున్నప్పుడు కూడా గద్దించేవాడు కాదంట. గద్దిస్తే పిల్లోడికి బాధ వచ్చిందేమోనని. ఎవరికి బాధ వచ్చిందంట? పిల్లోడికి బాధ వచ్చిందేమోనని తండ్రి అంటే ఏం చేయలేదంట, ఎప్పుడు కూడా గద్దిలేదంట. వాక్యం సెలవిస్తుంది. సామెతలు 13:24 చూడండి. సామెతలు 13:24. సామెతలు 13:24. బెత్తము వాడని వాడు తన కుమారునికి ఏం వాడినాడు? ఇప్పుడు దావీదు అదోని అని ఏదైనా గద్దిస్తే ఏమైనా బాధపడతాడేమో. తండ్రి కొడుకుని గద్దిస్తే కొడుకు బాధపడితే కొడుకు ఏమైపోతాడు? చెడిపోతాడు. ఎందుకు బెత్తవాడలేదు? ఎందుకు గద్దించలేకపోయాడు? హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. విరోధి అంటే తండ్రికే విరోధం అయిపోయాడు. అంటే మన పాపమే మనకి విరోధం అయిపోతుంది. గద్దించాల్సింది పాపాన్ని. స్తోత్రం. మనలో, మన బిడ్డల్లో, మన కుటుంబంలో, మన ఇంటిలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. పాపాన్ని గద్దించాలి, పాపాన్ని చంపాలి. ఇప్పుడు దావీదు అదోని ఆ విషయంలో నొప్పి కలిగిద్దేమో, బాధపడతాడేమో అని గద్దించలేదంట. ఇప్పుడు కొడుకు ఏం చేశాడు తెలుసా? తండ్రి వృద్ధాప్యంలో మంచం మీద ఉండి ఇక అతడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే తండ్రి నా తర్వాత ఫలానా అబషలోము రాజు లేకపోతే అదోని రాజు అని చెప్పాలి. కానీ ఈ అదోని ఏం చేసి తెలుసా? ఒక 50 మందిని పోగేసుకొని యెరూషలేములో పట్టాభిషేకం చేయడానికి ఈయన బయలుదేరాడు. హల్లెలూయా. ఈయనేమో చావు సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? దావీదు. కేకలు పడుతున్నాయి, ధ్వని పడుతుంది. ఏంటంటే నీ కొడుకు అదోని నీ తర్వాత రాజు అవ్వటం కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు అని చెప్పాడు. అదే నేను చెప్పలేదు వాడికి రాజు అవ్వాలరా నువ్వని. తండ్రి ఆజ్ఞ లేకోకుండానే, తండ్రి చిత్తం లేకోకుండానే తండ్రికి విరోధముగా కొడుకు బయలుదేరి పట్టాభిషేకం కొరకు సిద్ధపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు అలా తయారంటే నాన్న భయం లేదా? నాన్న ఏ రోజు కూడా గద్దించిన వాడు కాదు. నాన్న ఏ రోజు కూడా హెచ్చరిక చేసిన వాడు కాదండి. ఎందుకు హెచ్చరిక చేయలేదంటే అతడు అందగాడు, పెద్దవాడు అని అతడు అంతే మురిసిపోయాడు అంట దావీదు. కానీ ఏ కొడుకై గురించి అయితే మురిసిపోయాడో
అదే కొరకు తండ్రికి విరోధముగా, కనీసం చచ్చిపోతున్నాడు కదా అక్కడ వెళ్ళి పలకరించి ఆఖరి మాటలు ఏం చెప్తాడు, కూర్చోవలసిన ఆయన ఈ రాజు అవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం గద్దించవలసిన విషయంలో గద్దించకపోతే మనకే విరోధం అయిపోతుంది. ఏంటిది? పాపం. అది బిడ్డల రూపంలో కావచ్చు, స్నేహితుల రూపంలో కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఏదైనా సరే ఈరోజు మన జీవితాల్లో. అందుకని సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలిసినప్పుడు ఈ చిన్న తప్పే పెద్ద తప్పు అయితేమో, ఈ చిన్న అపరాధమే పెద్ద అపరాధం అయిపోద్దేమో అని గుర్తించినప్పుడు అప్పటికప్పుడే నువ్వు దాన్ని గద్దిస్తావు, దాన్ని సరిచేస్తావు. హల్లెలూయా. కాబట్టి రాత్రి ఉదయకాలం మన జీవితాల్లో అందుకని లేవీల్ని సపరేట్ చేసిన తర్వాత మీ నడుమునకు కత్తి కట్టుకొని సత్యం తెలిసినప్పుడు తర్వాత రాబోయే దాన్ని గుర్తిస్తావు, రాబోయే సమస్యను గుర్తిస్తావు, రాబోయే ఇబ్బందులు గుర్తిస్తావు. ఆ పాపం వల్ల ఏమవుతుందో అది గుర్తించి అప్పుడే దాన్ని పీకేస్తావు. హల్లెలూయా. అది మనలో మొలకోకుండా పీకేస్తే తర్వాత నీకు దాని ద్వారా మేలు కలుగుతుంది. అది పీకేయటం వల్ల నీకు ఇబ్బంది రాదు. కాబట్టి ఉదయకాలం మన జీవితాల్లో వారంతా బయలుదేరి సహోదరులే కానీ, అంటే నీ అన్న తప్పు చేద్దాం అనుకోండి, నువ్వు గద్దించాలి. నీ చెల్లి తప్పు చేద్దాం అనుకోండి, నువ్వు గద్దించాలి. లేకపోతే నీ పక్కనోడు తప్పు చేద్దాం అనుకోండి, అయ్యా మనం అలా ఉండకూడదయ్యా, మనం ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి అని నువ్వు వారిని హెచ్చరిక చేసి వాళ్ళలో పాపాన్ని చంపగలిగే వ్యక్తిగా ఉంటే, వాళ్ళలో పాపం చచ్చిపోతే ఎవరు ఉంటారు? ప్రభు ఉంటాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో అప్పుడు అందరూ సంతోషంగా ఉంటాం, అందరూ క్షేమంగా ఉంటాం. ఈ ఉదయకాలం మన జీవితాల్లో అట్టి సత్యం అనే దత్తి కట్టుకొని, మన నడుము కత్తి కట్టుకొని, మనలో, మన ఇంటిలో, మన వాతావరణంలో ఇటువంటి చోటికి అవకాశం ఇవ్వకుండా, అపవాదికి అవకాశం ఇవ్వకుండా దాన్ని గుర్తించగలిగే గ్రహింపు దేవుడు మన దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వచ్చినట్టయితే ఇదిగో అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.